చంద్రశేఖర్ రెడ్డి గారు అనంతపురం నుంచి. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు నేను ప్రస్తావించిన 5-6 అంశాల్లో దేని గురించి అయినా మీ అభిప్రాయం చెప్పవచ్చు. గారు నమస్తే సార్, రఘుపతి గారికి అండ్ ప్యానల్ ఉన్న మెంబర్స్ అందరికి నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలకు కానీ లేకపోతే కూటమి పథకాలకు కానీ అన్నిటికీ పంగనామాలు పెట్టారు. తర్వాత మన ప్రభుత్వం మీద నిందలన్నీ వేస్తున్నారు. సో ఇది ఏంటి అని అంటే, రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు తన పార్టీని తన మనుషుల్నే కత్తెరెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నదే గాని ప్రజల్ని గాని పథకాలని గాని మంచి అభివృద్ధి చేస్తామని ఒక కోణం ప్రయత్నం చేయట్లేదు సార్. అందుకు నేను కోరుకునేది ఏంటి అంటే, వైసీపీ కార్యకర్తలు గాని జగనన్న అభిమానులు గాని అందరూ కలిసికట్టుగా సమిష్టిగా ఉండి మళ్ళీ జగనన్న మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ముందుకెళ్లాలని నా అభిమతం. రైట్, ఓకే. సాధ్యమైనంత వరకు ఇప్పుడు జరుగుతున్న చర్చల్లోని పాయింట్ల మీద మాట్లాడండి. రోహిత్ రెడ్డి గారు నరసరావుపేట నుంచి. నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి. కార్యకర్తలంతా చాలా ఇబ్బంది పడుతున్నామండి. నేను ఒక 3 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ తోట వేసానండి. దానికి కేంద్ర ప్రభుత్వం తరఫున 2,70,000 6 ఎకరానికి ఇస్తారండి. అయితే ఇక్కడ టీడీపీ కార్యకర్తలంతా రాకుండా అడ్డు పెట్టేసి రెడ్లు అనే వాళ్ళకి ఏ పథకం గానీ జారకూడదని చెప్పి ఇక్కడ నరసరావుపేట ఏరియా మొత్తం అలా ఉందండి. మరి అంత దారుణంగా ఉంటారా? మరి అంత దారుణంగా వ్యవహరిస్తుంటారా ప్రభుత్వం? మరి ఏమి ప్రభుత్వం కేవలం ఒక్కల వాళ్ళదే కాదు కదా, ఎవరితో చెప్పుకోవాలి సార్? ఊళ్ళో వాళ్ళతో చెప్పుకోవాలనా, లేకపోతే మన వాళ్ళతో చెప్పుకుంటే మన వాళ్ళు అసలు ఎవరో అంతా సైలెంట్ అయిపోయారండి. ఓకే, మీ నరసరావుపేట ఏరియాలో రెడ్డి అనేవాడికి ఎవరికైనా ఒక్క పథకం కూడా అందకూడదని చెప్పి ఆ ప్లానింగ్ తోటి ఉన్నారండి. నేను వేసింది వాస్తవం, నాకుంది 3 ఎకరాలు 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టేసి. ఏం వేశారు? ఏం తోట ఏంటది? తోట డ్రాగన్ ఫ్రూట్ తోట. అది డ్రాగన్ ఫ్రూట్ తోట. ఓకే ఓకే, దానికి సబ్సిడీ ఇస్తారు. 2,70,000 వస్తాయి. వాళ్ళు మండలంలోకి వెళ్ళి చేస్తే వాళ్ళు ఓకే చేశారు. తర్వాత ఇక్కడ నాయకులు, లోకల్ నాయకులు అవసరం లేదా ఆపేయాల్సిందేనని చెప్పి ఆపేశారు. ఆపుతున్నారు అంటే ఆపేస్తారా? రెడ్డి అనేవాడికి ఏ పథకం అందకూడదండి నరసరావుపేట ఏరియాలో, అలా ఉందండి. ఓకే, రామనాథ్ గారు ఏంటి పరిస్థితి? దీని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడి బిఫోర్ గోయింగ్ టు దట్ డీటెయిల్స్. వేరే అంశం మీదకి వెళ్ళడానికి ముందు మీరేమన్నా రియాక్ట్ అవుతారా? ఈ పరిస్థితి రాయలసీమలో కూడా ఉందా? ఆయన చాలా కీలకమైన వ్యాఖ్య చేశాడు. రెడ్లు అన్న వాడికి ఎవరికి ఏం సాయం అందకూడదని చెప్పి అనుకుంటున్నారు, అట్లా చర్యలు తీసుకుంటున్నారు అనేది చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అట్లా కనుక నిజంగా ఉంటే అది సమాజానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాయలసీమలో సూటిగా ఒక విషయం చెప్పాలి నిజాయితీ కంటే, కొమ్మినేని గారు మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో రెడ్లు కూడా సైలెంట్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే వాళ్ళ కారణాలు, మాకు ఎక్కువ స్కోప్ ఉండడం లేదు, మాకు ప్రాధాన్యత లేదు అన్న దాంతో సైలెంట్ అయ్యారు. కొందరు అవతల వైపు కూడా పనిచేశారు, తెలుగుదేశం పార్టీ వైపు కూడా. ఇప్పుడు అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాకు ఈ కులం అంతా పనిచేయలేదు అని టీడీపీ వాళ్ళు అనుకుంటే అది మళ్ళీ వాళ్ళు బలహీనపడ్డం. అసలు ఒక కులము ఏదో ఓడిస్తుంది, వీళ్ళని టార్గెట్ చేయాలి. 5 ఏళ్ళు అదే చేశారు, 5 ఏళ్ళు అదే చెప్పారు కదా సార్, మా వాళ్ళని అందరినీ టార్గెట్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మొత్తం రాష్ట్రం 5 ఏళ్ల పేపర్లు కూడా చూడండి, పలానా కులం అని చెప్పి, పలానా మతం అని, పలానా పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇవ్వలేదని ఒక వార్త కూడా రాయలేకపోయారు. ఆ స్థాయిలో పనిచేస్తే ఈరోజు మళ్ళీ ఇలాంటి వాతావరణం తీసుకొస్తున్నారంటే ఇది గ్రామాల్లో ఉంది తప్పనిసరిగా. ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ పాలనంతా చూసి కూడా ఓట్లు లేదు కదా, కాబట్టి మనం అదెందుకు ఫాలో కావాలి? అందరూ మన వాళ్ళు అనుకొని ఎందుకు పని చేయాలి? మనం చేసుకుందాం, మన వాళ్ళని బాగా చేసుకుందాం, మళ్ళీ గెలుస్తామో లేదో ఈ 5 ఏళ్లలో మన వాళ్ళని సెటిల్ చేసుకుందాం. ఇదే ధోరణితో గవర్నమెంట్ అయితే గ్రౌండ్ లెవెల్లో నడుస్తున్న మాట వాస్తవం, దీంట్లో అనుమానం ఏం లేదు. రఘుపతి గారు చెప్పండి, మీ పార్టీ వాళ్ళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేట ఉన్నారు కదా, మీరంతా యాక్టివ్గా ఉండి ఇటువంటి వాళ్ళని కాపాడాలి కదా. అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన తర్వాత అధికారులు కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మేము ప్రతిపక్షంగా వెళ్ళి ఒకవేళ ఇటువంటి సమస్య వాళ్ళకి ఎత్తి చూపించినా వాళ్ళు హెల్ప్లెస్గా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతోంది. మనం గతంలో చూడకుండా, వాళ్ళు వీళ్ళని చూడకుండా రాజకీయాలు అతీతంగా చూడడం అని చేసాము. చేసిన దానికి రిజల్ట్ కూడా మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎందుకు అలా చేస్తాడు? ఖచ్చితంగా అతను ఏంటంటే, నా వాళ్ళకి నేను చేసుకుంటాను. మొన్న ఎవరో చెప్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తే జనాల్లో వ్యతిరేకత వస్తుందని చెప్తే ఆయన ఒక మాట అన్నారంట, రేపు 29లో మళ్ళీ జగన్ వచ్చేది, మనం ఏం చేసినా చేయకపోయినా మళ్ళీ మనం 34
నిజంగా అని ఉంటాడా? అన్నారని అంటున్నారు, మరి నాకు తెలియదు. కొంతమంది బయట చెప్పుకుంటూ ఉన్నారు. చంద్రబాబు అంత తెలివి తక్కువని నేను అనుకోను. అది లోపల వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడేటప్పుడు ఇటువంటి ఒక వాదనని, అంటే మీరు అంటే నేను అనుకోవటం ఆ ఎలక్షన్ గురించి కాకుండా ఖచ్చితంగా మనాలకే చేసుకోవాలని ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు కదా. రహస్యం ఇది ఏముంది? చాలా, అంటే మనం ఏం చేసినా ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా పరిపాలన చేసిన తర్వాత, దెబ్బతిన్నాడు పక్షపాతం చేసిన తర్వాత, అన్ని సంక్షేమ పథకాలు తీసుకెళ్లి పేదవాడికి అందించిన తర్వాత, ఇంత చక్కటి వ్యవస్థలు తీసుకొని వచ్చి, సచివాలయ వ్యవస్థ లాంటివి తీసుకొని వచ్చి అందరికీ మేలు చేసిన తర్వాత, ఆయనకి ఎదురైనటువంటి తీర్పుని ఈరోజు ఎగ్జాంపుల్గా చూపి మాట్లాడుకుంటున్నారు రాజకీయ పార్టీలు. చూద్దాం మరి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు Right. మరి ఇలాంటివి పరిణామాలు మనం ఎదురు చూడాలి.